साड़ी है। ఏంటి రెడీమేడ్ చీరనా? ఇలాంటి చీరలు కూడా ఉంటాయా? నీకు తెలీదా వరలక్ష్మి? మా అమ్మ తెలియనివ్వలేదులే. हो गया। ఏంటి నిమిషంలో అయిపోయింది? ये बोलता है स्मार्ट वर्क। అమ్మా, రెడీమేడ్ దోసపిండి మార్కెట్లో దొరుకుతుంటే నాతో రుబ్బు రోల్లో రుబ్బిస్తావా? ఛీ! ఎంత ట్రై చేసినా చుట్టుకోవడం వస్తుంది కానీ కట్టుకోవడం రావట్లేదేంటి? ఎస్, అమ్మా. అయ్యో, ఇంతేనా? అమ్మయ్యా, అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఎలాగైనా పెన్ కెమెరాని సంపాదించాలా? జై తమ్ముడు, అక్క ఆ పేపర్ ఎదిటివు. ఎదిగో అక్క. జై, ఆ పెన్ను కూడా ఇవ్వు. నేను నిజంగానే రాయలేదు, రాత్రే రీప్లే ఇచ్చాను. ఎందుకు అలా చూస్తావు? ఏంటి, భార్య భర్తల బంధం గురించి రాయడం ఇష్టం లేదా? ఎందుకు లేదండి అత్తయ్య గారు, బోల్డ్ అంత ఉందండి బాబు. మరి నిలబడ్డారే, ఆర్డర్ ఇచ్చి రాయడం మొదలు పెట్టండి. ఇంకా 6 నిమిషాలే ఉంది. అత్తమ్మా, ఆర్డర్ పెట్టేశాను. అయితే రాయడం మొదలు పెట్టు.
ఇదేంటి చీర జారిపోతుంది? ఏంటమ్మా పిన్ పెట్టుకోలేదా? పిన్నా? అది లేదత్తయ్య, పిన్నుల మిషన్ నా దగ్గర లేదు, వీళ్ళెవరూ చెప్పలేదు కూడా. ఈ చీర నా మాట వినట్లేదు అత్తయ్య, బొమ్మిడాయిలాగా తెగ జారిపోతుంది. కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. సరే రా. రే తమ్ముడు, అక్క. ఇది పట్టుకో. ఆ. నువ్వు రా అమ్మా, రా. పెళ్లి అవుతనుకుంటే భార్య భర్తల బంధం గురించి రాసుడేందో. జాగ్రత్త, ఇంక వెళ్ళు. థ్యాంక్స్ అత్తయ్య. ఇప్పుడు చూడండి నా ప్రతాపం. ఎరా అన్నీ నువ్వే తినేస్తావేంట్రా? నువ్వు తింటుంటే నీ ఫోటోలు తీయడానికి వచ్చావే ఏంటి? నాకు కూడా 2 బజ్జీలు పెట్టరా. ప్లేట్ ఎదురుగానే ఉంది కదా అన్నయ్య, నేనేదో ఒక్కడే తింటున్నట్టు అంటావేంటి? ప్లేట్ ఎదురుగానే ఉందిరా, కానీ బజ్జీలు మాత్రం మొత్తం నీ ప్లేట్లోనే ఉన్నాయి చూడు. ఓ ఏ, ఆ. పితృమాత, మిరపకాయ బజ్జీలు చాలు, ఈసారి అరటికాయ బజ్జీలు వెయ్యి. అలాగే లేరా. ఆగరా. నాన్న పిలుస్తుంది చూడు. ఎరా బాగా తింటున్నారా? కావాలంటే నువ్వు కూడా తిను, మాకు దిష్టి పెడతావేంటి? సరదాగా అన్నానరా, నాకొద్దు గాని మీరు కానివ్వండి. ఎరా, మీకు మీ నాన్న కళ్ళలో ఆనందం కనిపించట్లేదేంట్రా? చూశారా, మా అమ్మకి నా మనసు తెలుసు కాబట్టి నా మనసులో ఉన్న ఆనందం కూడా తెలిసింది. మీ అమ్మకి కాయింట్ ఎదురుగా ఉన్నది కనిపించదు కానీ మనసులో ఉన్నది, బుర్రలో ఉన్నది మాత్రం బాగా కనిపిస్తుంది. నాన్నగారు, ఆ శుభవార్త ఏంటో చెప్తే మేము కూడా ఆనందిస్తాం కదా. లోను శాంక్షన్ అయింది 30 లక్షలు. అవునా? ఏంటి నిజమే? పాపం ఏ బ్యాంకో? అవునరా, నేను లోన్ అడిగితే ఇవ్వని బ్యాంక్ ఏది? సరే కొడుకులు కదా అని మిమ్మల్ని ముందు అడిగాను. ఇదిగో ఆ బ్యాంక్ వాళ్ళు ఎంత మర్యాదగా పిలిచిచ్చారనుకున్నారు. అవును, ఎవరైనా ఇవ్వనంటే మళ్ళీ నీతో ప్రాబ్లం కదా, అందుకే భయపడి ఇచ్చుంటారు. ఏమనుకుంటున్నారా నా కొడుకు గురించి? వాడికి భయపడనోడెవర్రా? ఒరే మురళి, ఓ 30 కాదురా 50 అడగాల్సిందిరా. ఎందుకమ్మా, మళ్ళీ కావాల్సి వస్తే వాళ్లే పిలిచి మరీ ఇస్తారు. ఆహా, ఏ మళ్ళీ కట్టక్కర్లేదా? పోన్లే, మా డబ్బులు మా దగ్గరే ఉన్నాయి. నువ్వు 30 లక్షలు తెచ్చుకుంటే ఏంటి, 50 లక్షలు తెచ్చుకుంటే ఏంటి? అలా అంటావేంట్రా నువ్వు? సంపాదించి పెడుతున్నాడు కదా నా కొడుకు. పెట్టుబడికి డబ్బులు అడిగితే మాత్రం ఒక్కొక్కరు చేతులు ఎత్తేస్తారా? చేతులు ఏంటి నా కొడుకు సంపాదిస్తున్నాడు అంటున్నావు? అక్కడికి అసలు మేము ఏ పని చేయనట్టు మాట్లాడుతున్నావు? మేము కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చొని మేనేజ్ చేస్తేనే అక్కడ బిజినెస్ జరుగుతుంది. మా స్వేదం మా నెత్తురు ఎంత దారపోస్తున్నామో తెలుసా? ఒక్కోసారి మా స్వేద గ్రంథుల్లో నుంచి రక్తం కూడా కారుతుంది తెలుసా? ఉండ్రా, ఆయన ఇంట్లో కూర్చొని 24 గంటలు ఎవరో ఒకరిని ఆడిపోసేసుకునే నీకేం తెలుస్తుంది మేము అక్కడ ఎంత కష్టపడుతున్నాము? మేమేమన్నా జీతాలు తీసుకుంటున్నాం అనుకుంటున్నావా? ఆహా, ఊరికే ఫ్రీ సర్వీస్ చేస్తున్నట్టు అలా మాట్లాడతారేంట్రా? సంవత్సరానికి సంవత్సరాలు మూటలు వాటాలు తీసుకోవడం లేదు. మొక్కకి అలవాటు పడ్డ కుక్క నట్టింట్లో తిరుగుతూ కాపలా కాస్తున్నట్టు పోజులు కొట్టిందంట. అంటే మేము కుక్కలమా? అది కాదు నాన్న, రిటైర్ అయ్యే వయసులో సెటైర్లు అవసరమా?
పదండి రా వెళ్దాం. వెళ్ళండిరా వెళ్ళండి. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని రోషాలు పొడుచుకొచ్చాయి రోషాలు. అమ్మా పోనీలే అమ్మా, నా కొడుకులేగా, ఏదో కొరతనం. అమౌంట్ అడ్జస్ట్ అయింది కదా, ఎవరి దగ్గర చేతులు చాచాల్సిన అవసరం లేకుండా అది చాలదా? ఇప్పుడు చూడు బిజినెస్ ని ఎక్కడికి తీసుకెళ్తానో. గర్ల్స్, ఇంకా 30 సెకండ్స్ మాత్రమే మిగిలింది. 30 సెకండ్లు మాత్రమే. Five, 4, 3, 2, 1. ఆపండి. ఏంటమ్మాయిలు, టైం ఉంటే ఇంకా గొప్పగా రాసేవాళ్ళ భార్యాభర్తల బంధం గురించి? అవునత్తయ్య, సగమే రాయగలిగాను. ఏది చదువు చూద్దాం. భర్త అంటే బాధ్యతలు మోసే యజమాని, భార్య అంటే అతన్ని ఎంకరేజ్ చేసే అభిమాని. అంటే బండిడు బరువును మొగుడికి ఇచ్చేసి చప్పట్లు కొట్టే కష్టమైన పని నువ్వు తీసుకున్నావు అనమాట. నందిని గారు, తమరేం రాశారో చెప్పండి. బంధం అనేది కంప్యూటర్ లాంటిది. భర్త పవర్, భార్య ప్రాసెసర్. ఇవి రెండు సక్కంగా ఉంటేనే జీవితం అనే మానిటర్ లో బొమ్మ సరిగ్గా వస్తుంది. చాలా బాగా చెప్పావమ్మా. ఇట్లాంటివి 100 రాయగలను. అమ్మా వరాల మూట. భార్యాభర్తల బంధం అంటే తాడు బొంగరం లాంటిదండి. తాడు లేకుండా బొంగరం తిరగదు, బొంగరం లేకపోతే తాడు కూడా విలువ ఉండదు. అక్క, తాడు బొంగరం లేని నాకు కూడా చాలా చిరాగ్గా అనిపించింది ఈ కాన్సెప్ట్. రేయ్, నచ్చాల్సింది నీకా నాకా? నీకేలే. పోలిక కొత్తగా ఉన్నా నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. రాధిక, నువ్వేం రాశావు? ఈ పవిత్ర బంధం గురించి ఒక లైన్లో రాసుడు కాదత్తమ్మా, కానీ చెప్పడానికి ట్రై చేస్తా. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు అర్థమయ్యేలా నడుచుకునేదే భార్యాభర్తల బంధం. సూపర్. చాలా బాగా చెప్పావమ్మా. నీకొచ్చే మొగుడు అదృష్టవంతుడైనట్టే. అవునక్క, మన గోపిగడి పెట్టి పుట్టాడు. గోపి ఎవరు? నేను చెప్తాను. అంటే నీ పేరు రాధిక కదా? నీకొచ్చే భర్త కృష్ణుడవుతాడని వీడి ఉద్దేశం. ఓహో, అవునవును, గోపాలకృష్ణుడు గోపి. బాగా మేనేజ్ చేసావు అక్క. ఇక్కడైతే డిజాస్టర్ క్రియేట్ చేయకపోతే ఆ పెన్ను నా చేతికొచ్చడం కష్టంగానే ఉంది. क्या मौनिका जी, आप क्या लिखा है? ఇద్దర్ కి బీచ్ మే సీక్రెట్స్ నహీ రహనా హై. అంటే అక్క, వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలి అని దాని అర్థం. జై, నాకు అర్థమైందిరా. పాపం తెలుగు పూర్తిగా రాకపోయినా సగం సగంగా అయినా బానే చెప్తుందిగా అమ్మాయి. అవునక్క, నాకంటే హిందీ వచ్చు కాబట్టి కొంచెం ఎక్కువ అర్థం అవుతుంది. ఆహా.
బాగానే రాశారు, కానీ అందరికంటే బాగా రాధిక రాసింది. నిజమే, భార్యాభర్తల బంధం గురించి చెప్పడానికి ఈ చిన్న పుస్తకం సరిపోదు తెలుసా. ఒక్కసారి రాధికని మనం అభినందిద్దామా? నీళ్ళు ఎక్కడ లేవేంటి? ఈ ట్యాప్ దగ్గర నీళ్ళు. తమ్ముడు, ఒరే తమ్ముడు, 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 రేయ్ తమ్ముడు, రావద్దక్క. తమ్ముడు, అక్క వద్దక్క. రేయ్ తమ్ముడు, రారా. నువ్వెందుకు వచ్చావు అక్క? నువ్వెందుకు లోపలికి వచ్చావు? వెళ్ళిపో. రా, బయటికి వెళ్దాం. రా. పదరా, పద బయటికి. అక్క. చాక. గర్ల్స్, వాటర్ పట్టండి. అత్తయ్య, అత్తయ్య, అత్తమ్మా కూర్చోండి. వాటర్. అత్తమ్మా ఇదిగోండి. త్వరగా పట్టండి. ఇంకా పట్టుకురండి. అత్తమ్మా తాగండి. కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. వీళ్ళు ఏం కూర వండారో ఏంటో. ఎప్పుడు ఏ కూరలు వాళ్ళకి నచ్చినే వండుతారు కానీ మనకు నచ్చింది ఎప్పుడో అనరు. ఏంటో ఏదో జీవితం. మనం తొందరగా పెళ్లి చేసుకుని గోదావరి రొయ్యలు తెచ్చుకుని వేపుకుని
4 బెండకాయ మొక్కలు 4 వంకాయ మొక్కలు అందులో వేసి మంచి రొయ్యలు పులుసు పెట్టించుకుని వేడి వేడి అన్నంలో మా ఆవిడి ఆ పులుసు అలా పోతా ఉంటే నేను ముద్ద మీద ముద్ద అలా తింటుంటే ఆహా జన్మ ధన్యమైపోద్ది. చా అప్పుడు దాకా ఇయ్యే తినాలి. ఇందులో 2 కూరలు మా అక్క కూడా ఉండుంటది కాబట్టి 4 ముద్దలు నోట్లోకి వెళ్ళిపోతాలే. అక్క అక్క ఆ? రాక ఆకలేసేస్తుంది. 2 ముద్దలు తిందాం. కడుపులో ఎలకలో రేసులు పెట్టేసుకున్నాయి. రా తిందాం. రే ఈ రోజు ఆఫీస్లో జరిగిన ప్రమాదంలో నేను అగ్నికి ఆహుతైపోయుంటే పరిస్థితి ఏమయ్యేదో. చాయక్క అంత మాట అనకక్క. అయినా అక్కడ అంతమంది అమ్మాయిలు ఉండగా నీకేమొద్దక్క. పైగా నేను కూడా ఉన్నానన్న విషయం మర్చిపోయి మాడుతున్నావు. అవునరా, నిజంగా నన్ను కాపాడింది ఆ రాధికే. తనే లేకపోతే ఇవాళ నేనేమైపోయేదాన్నో. కరెక్ట్ అక్క. ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఆ అమ్మాయికి సాహస బాలిక అనే బిరుదు కూడా ఇవ్వాలక్క. సాహస బాలిక అని కాదురా, నా కోడలనే ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను. చాయక్క ఏంటి నువ్వు డిసైడ్ అయిపోయావా? అంటే మనం 2-3 ఆప్షన్లో. చాయక్కు నాకు ముందు నుంచి డౌట్ కొడతానే ఉంది. ఫస్ట్ నుంచి నువ్వు ఆ అమ్మాయి మీద ఒక కన్ను వేసావన్న సంగతి నేను గ్రహించి నీ మీద ఒక కన్ను వేసాను. ఇప్పుడు అదే నిజమైంది. అవునే దయ్యేలాగే ఉంది. నాన్న అమ్మా, నేను వరాని దయ్యాన్ని కాదు. బహుశా ఇలాంటి మెడల్ తీసుకోవడం మన కంపెనీలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా. ఈ కంపెనీలో ఫస్ట్ ఫెయిల్యూర్ నీదే. అందుకే ఈ మోటివేషన్. బ్లడీ హెల్ప్! నానమ్మ చెప్తుంది నిజమేనా? నాకు నచ్చిన బిజినెస్ నేను చేయాలనుకోవడం తప్ప, నా బిజినెస్ కోసం నేను బయట ఎక్కడైనా వేరే ఉంటాను. ఏంటన్నయ్య ఏమంటావు?